బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. కలిదిండిలో నిర్వహించే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. తహసీల్దార్ కార్యాలయంలో రైతులతో సమావేశమై వారికి పట్టాదారు పాస్ పుస్తకాలకు పంపిణీ చేయనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం కైకలూరు నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రేణులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించి పర్యటన ముగించుకొని తిరిగి బయలుదేరుతారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. కలిదిండిలో నిర్వహించే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. తహసీల్దార్ కార్యాలయంలో రైతులతో సమావేశమై వారికి పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం కైకలూరు నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రేణులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించి పర్యటన ముగించుకొని తిరిగి బయలుదేరుతారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. కలిదిండిలో నిర్వహించే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. తహసీల్దార్ కార్యాలయంలో రైతులతో సమావేశమై వారికి పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఏలూరు జిల్లాలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించబోతున్నారు. ఈ పర్యటనకు సంబంధించి అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. కైకలూరు నియోజకవర్గం కలిదిండిలో చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. ఈ కలిదిండిలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఉన్నటువంటి రైతులకి పట్టాదారు పాస్ పుస్తకాలని అందజేస్తారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఉదయం 10:30 ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి 10:45 కలిదిండి చేరుకుంటారు సీఎం చంద్రబాబు నాయుడు. 11 గంటలకు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రైతులతో సమావేశమవుతారు. అనంతరం వారికి పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేస్తారు. 11:55 ఏదైతే ప్రజావేదిక సభలో పాల్గొని చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తారు. 2:50 కైకలూరు నియోజకవర్గం టీడీపీ శ్రేణులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 4:55 చంద్రబాబు నాయుడు తిరిగి క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. ఈ విధంగా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు షెడ్యూల్ ఉంది. ఒక పక్క ఏదైతే గత ప్రభుత్వంలో రైతులు కొంత ఆందోళన చెంది ప్రజలంతా కూడా భూములకు సంబంధించినటువంటి ఆందోళనలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని కలిసి తమకు ఈ భూములకు సంబంధించినటువంటి సమస్యలు చెప్పుకున్నప్పుడు మేము అధికారంలోకి వస్తే ఈ పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించి అదేవిధంగా మీ భూమికి సంబంధించి పూర్తి స్థాయిలో రక్షణ కల్పించే విధంగా మీకున్నటువంటి అపోహలు తొలగించే విధంగా మేము పనిచేస్తామంటూ కూడా అప్పుడు చెప్పారు. ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు సంబంధించి ఈ పట్టాదారు పాస్ పుస్తకాలని మంచిగా రెడీ చేసి వాళ్ళకి అందిస్తూ ఉన్నారు. గతంలో రాజకీయ నాయకులు ఫోటోలు ఉంటే ఇప్పుడు వాటన్నిటిని కూడా తొలగించి ప్రభుత్వ రాజ్య ముద్రలతో వాటిని అందిస్తూ ఉన్నారు. ఏదైతే దీనికి సంబంధించి మొత్తంగా కూడా మీ భూమి మీ హక్కు అంటూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ పట్టాదారు పాస్ పుస్తకాలని రైతులకు అందజేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈ రోజు కలిదిండిలో చంద్రబాబు నాయుడు పర్యటించి అక్కడ రైతులతో
మాట్లాడతారు. తహసీల్దార్ కార్యాలయంలో కూడా ఈ పాస్ పుస్తకాలు అందించి అనంతరం బహిరంగ సభలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా రైతులకు సంబంధించి భూములకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్ని ప్రజల ముందు ఉంచబోతూ ఉన్నారు. థ్యాంక్ యూ నరేంద్ర.